హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ అయితే ఫస్ట్ శ్రావణ మంగళవారం కదా, గౌరీదేవి వ్రతం చేసుకుందామని చెప్పా కదా, నేనైతే చేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి. నేనైతే ఎలా చేశాను ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంట్లో దేవుడికి పూజ చేసేసుకున్నానండి. నార్మల్గా మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలాగే పూజ చేసేసుకున్నాను. మన దగ్గర శివుడు పార్వతిది ఇద్దరిది కలిసి ఉన్న ఫోటో ఉంటే దాని ముందు గౌరీదేవిని పెట్టుకొని చేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే మనం గౌరీదేవికి పూజ చేసే ముందు మనం అన్నిటికీ వినాయకుడికి చేస్తాం కాబట్టి ఇక్కడ నేనైతే వినాయకుడికి కొంచెం చిన్న పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్వామి దగ్గర ఒక దీపం ముట్టిస్తున్నాను. మీరు మా దగ్గర వినాయకుడు లేదుగా అని అంటే నాకు ఇక్కడ సపరేట్గా ఉంది కాబట్టి నేను పెట్టాను. మీ దగ్గర ఇప్పుడు నా పక్కన ఉంది చూడండి ఒక ఫోటో, అలా ఉన్నా పర్లేదండి. నేను ముందే చెప్పాను, పూజలు వస్తున్నాయి కదా అని ఎక్కువ ఫొటోస్ ఎక్కువ విగ్రహాలు అయితే తీసుకురాకూడదు. ఎందుకంటే మనం అది తీసుకొచ్చినప్పుడు అంతే పూజలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ అవ్వాలన్నమాట. మరి ఎక్కువగా తీసుకొచ్చుకుంటే చెప్పాను కదా, ఎక్కువ పూజలు చేయాలి, ఎక్కువ నిష్టగా నియమాలు ఉంటాయి. అవన్నిటిని గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను అక్కడ వినాయకుడి పూజ అయిపోయింది, శివపార్వతుల పూజ అయిపోయింది. నెక్స్ట్ నేను కింద పెట్టుకుంటున్నానండి. మీకు ఓపిక ఉంటే మాది చాలా హైట్లో ఉంటుంది కాబట్టి నేను కింద చేసుకుందామని కింద పెట్టుకుంటున్నాను శుభ్రం చేసుకొని. మీరు అక్కడ మాకు ఓకే అనుకుంటే అక్కడే శివపార్వతుల ముందు పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను గౌరీమాతను చేసుకోవడానికి కొంచెం పసుపు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గౌరీదేవిని అయితే స్టార్ట్ చేశానండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే అది మనం గౌరీదేవిని నిల్చోబెడతాంగా అది పడిపోతూ ఉంటుంది అనమాట. అలా పడిపోవడం వల్ల మనం పూజ మధ్యలో ఏదో అవుతుంది అని ఫీల్ అవుతాం. అలా కాకుండా కొంచెం గట్టిగానే వాటర్ తక్కువ వేసి మంచిగా కలుపుకోండి. చూసారా, ఇలా చేసుకోండి. దీన్ని చేసిన తర్వాత ఏం చేయాలి అని అనుకుంటారు. మన పసుపు తాడు ఉంటుంది కదా అండి, మన తాడుకైనా రాయొచ్చు, లేదా మనము అన్నిటిలోకి పూజల్లోకి వాడుకోవచ్చు, లేదా నీళ్ళలో నిమజ్జనం చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బొట్టును గమనించాలి మీరు. మనం వినాయకుడిని కూడా చేసుకుంటాం అలాగా. వినాయకుడికి అయితే పైన బొట్టు పెడతామండి, పసుపుకి పైన బొట్టు పెడతాము. ముందు పెడితే అయితే అది గౌరీదేవి అవుతుందన్నమాట. ఇక్కడ గౌరీదేవిని చేశాం కాబట్టి చేసి పూలతోనే అలంకరిస్తున్నాను నేనైతే. మీరు కూడా ఇలా మంచిగా పూలతో అలంకరించుకున్న తర్వాత నెక్స్ట్ అమ్మవారి 108 నామాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటూ కుంకుమతోని అభిషేకం చేయండి. అర్చనలాగా అనమాట. మీకు వస్తే మీరు చదువుకుంటూ చేయండి, లేదంటే ఫోన్లో పెట్టుకొనైనా అది వస్తూ ఉంటే మీరు స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను దీపం ముట్టిస్తున్నా. అమ్మవారి పూజ అయిపోయింది, అర్చనలు అవన్నీ అయిపోయాయి కాబట్టి దీపం ముట్టిస్తున్నానండి. చూసారా, దీపం ముట్టించడం అయిపోయింది. దీపం ముట్టించిన తర్వాత దాని దగ్గర ఒక పువ్వు అయినా లేదంటే పసుపు కుంకుమ అక్షింతలైనా పెట్టాలి. నెక్స్ట్ ధూపం చూపించేసాం కదా. నెక్స్ట్ హారతి కూడా ఇచ్చేయాలి. మీ దగ్గర ఎంత ఉంది, ఏం పెట్టి చేశారు అనేది కాకుండా ఎంత భక్తితో చేస్తున్నారు అనేది అయితే ఇంపార్టెంట్ అండి. మీకు ఏది చేతనైతే అదే చేయండి. నేనైతే ఇక్కడ ఒక స్వీట్ పెడుతున్నా అమ్మవారికి, ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, ఇలా అయితే నేను పూజ కంప్లీట్ చేశాను. మీరందరూ కూడా పూజ చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. బాయ్.